ఈరోజు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ శిక్షణ అనుభవాలలో ఒక భాగంగా మాకు రోజు ఏం ఫుడ్ పెడతారు, అది ఎక్కడ మేము భోంచేస్తాము, ఆ డైట్ ఎవరు రాస్తారు, ఆ డైట్‌కి అనుసరించి ఇక్కడ మాకు ఏ విధంగా సప్లై ఇస్తారు, ఆ భోజనశాల అన్నీ గూడా మీకు వివరంగా చూపిస్తాము. మామూలుగా మంతెన గారి ఆశ్రమం అనంగానే అక్కడంతా ఉపవాసాలు, ఉప్పుండదు, నూనుండదు, అసలక్కడ ఏం బాగుండవు అనే ఒక అపోహ అందరికీ. కానీ ఉప్పు, నూనె లేనిది నిజమే గానీ, ఆ రుచి తెలియకుండా వాళ్ళు దానికి ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది గూడా చూడండి. ఎంత పరిశుభ్రంగా ఉంటాయి ఆ పరిసరాలు. డైనింగ్ సిస్టమ్ గూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటది అనేది మీరు పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచి అవన్నీ కూడా ఎలా మనకి ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రిపరేషన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా సప్లై ఇస్తారు. ఏందంటే దాదాపు సాధకులు 600 మంది ఉంటారు కాబట్టి, ఈ 600 మందికి వివిధ రకాల డైట్ ఉంటది. ఆ డైట్ ఎలా వాళ్ళకి తెలుస్తది. అక్కడ కెప్టెన్ గారుంటారు. ఆ కెప్టెన్ గారు మనకి డైటు పలానా అనేసి ఒక స్లిప్పు ఇస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి మనం చూపిస్తే మనకి ఆ డైట్ ఇస్తారు. అదంతా సిస్టమాటిక్‌గా ఎలా ఉంటది అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాం. లంచ్ కూడా చూడండి. ఎంత వెరైటీస్‌లో ఎంత టేస్టీగా చేస్తారనేది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి ఉదయము అల్పాహారము, అల్పాహారము ఒక్కొక్క సెక్షన్ అంటే 4 బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్, ఫోర్త్ బ్లాక్ అని ఉంటాయి. ఒక బ్లాక్‌లో మనకి జావలు, రాగి జావ, మిల్లెట్స్ జావ అలా రకరకాలుగా జావలుంటాయి. నేచురోపతి ఐటెమ్స్ కూడా ఉంటాయి. కొంతమంది నేచురోపతి తీసుకుంటారు కాబట్టి. అలాగే ఫ్రూట్సు, జ్యూసెస్ ఇంకొక చోట అలా డివైడ్ చేసుంటారు మనకి. కెప్టెన్ గారు కూర్చొనుంటారు. మనము ఉదయం 8 గంటలకి అల్పాహారం ఉంటుంది. ఈ అల్పాహారానికి ఈరోజు ఊదల జావ, రాగి జావ అన్నీ గూడా పెట్టుండారు. ఇది ఒక బ్లాక్ ఇది. చూడండి ఎంత పరిశుభ్రంగుందో. చైర్స్ అన్నీ గూడా వెదురుతో తయారు చేసినవేను. అంత నేచురల్ సిస్టమ్ ఇక్కడ. ఇవన్నీ గూడా వేడిగా ఉండేదానికి హీటర్స్ కింద అరేంజ్ చేసుంటారు. సిస్టమాటిక్‌గా ఉంటుంది. వడ్డిచ్చేదానికి గూడా అక్కడ వర్క్ చేసేవాళ్ళే ఒక్కొక్క సెక్షన్ వోళ్ళు ఒక్కొక్క రోజు వచ్చి మనకి సర్వ్ చేస్తారు. మనం కావాల్సినంత ఏ ఐటెమ్ అయినా గూడా అడిగినంత ఇస్తారు. లిమిటెడ్ లేదు. కాకుంటే డాక్టర్ గారు ఏది సజెస్ట్ చేస్తారో అదే మనకి అక్కడ ఇస్తారు. రాగి జావలో గూడా 2, 3 రకాలు ఉంటుంది. అలాగే మిల్లెట్స్ జావ గూడా 2, 3 ఐటెమ్స్ చేసుంటారు. ఇవన్నీ గూడా చూడండి. ఇది రాగి జావ. రాగి జావలో తీపి రాగి జావ ఉంది. అంటే షుగర్ పేషెంట్‌లకి తీపి ఉండకూడదు గాబట్టి మామూలు చప్పటి రాగి జావ గూడా ఉంటుంది. ఇలా ప్రతి ఐటెమ్ గూడా వాళ్ళు మనకి అక్కడ డిస్‌ప్లే బోర్డ్స్ గూడా పెడతారు. ఇది ఫింగర్ మిల్లెట్స్ జావ. దీంట్లో స్వీట్ ఉండదు. షుగర్ పేషెంట్‌లంతా ఈ జావ తీసుకొని లెమన్ ఉంటది. లెమను దాంట్లో డిప్ చేసుకుంటారు. తీపి రాగి జావ, షుగర్ లేనోళ్ళు తీపి రాగి జావ తీసుకుంటారు. ఏదైనా డాక్టర్ సజెషన్స్ ప్రకారమే మనకక్కడ డైట్ ఉంటది. 8 గంటలకి మన
ఐడి కార్డు చూపిస్తేనే అక్కడ ఎంట్రన్స్ కూడా లాకింగ్ సిస్టము. తర్వాత కెప్టెన్ గారి దగ్గరికి రావాలి. కెప్టెన్ గారు మనకి కంప్యూటర్లో చూసి చెప్తారు ఏ ఐటెం మనకి డాక్టర్ గారు రాశారు. ఆ స్లిప్పు చూసి అక్కడ సర్వ్ చేసేవాళ్ళు ఆ ఐటెం మనకి సప్లై చేస్తారు. చూడండి ఎంత సిస్టమేటిక్గా బౌలు, స్పూను, బౌలు వేడిగా లేకుండా ప్లేటు అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. ఈవిడ కెప్టెన్ గారు. ప్రతి బ్లాక్కి ఒక కెప్టెన్ ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి మన ఐడి కార్డు అక్కడ చెక్ చేసేటప్పుడు ఒక్కోసారి మిస్ అవుతుంది. అటువంటప్పుడు మళ్ళీ వాళ్ళు డాక్టర్ గారికి ఫోన్ చేసి మనకి ఏ ఐటమ్ అనేది కనుక్కొని మనకి అది సప్లై ఇస్తారు. చూడండి ఎంత తొందరగా అయిపోతుందో. ఐడి కార్డు చూపించగానే మనకి అక్కడ స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ తీసుకోవడం, మనం తీసుకెళ్ళి అక్కడ సప్లై చేసే వాళ్ళకి ఇస్తే ఆ ఐటెం మనకి ఇస్తారు. అంతా క్యూ పద్ధతిలో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగే జెంట్స్కి ఒక సెక్షన్ ఉంది. అంటే లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు. ఇది వచ్చి ఈ 2 సెక్షన్లు రాగి జావా, మిల్లెట్స్ జావా. దీంట్లోనే మనకి జ్యూస్ కూడా సప్లై ఇస్తారు. జ్యూసు తీసుకున్నప్పుడు షుగర్ కానీ లేనోళ్ళు దాంట్లో మనకి కావాల్సిన మోతాదులో తేనె కలుపుకోవచ్చు. చూడండి ఫ్రూట్స్ ఫాస్టింగ్ ఉండేవాళ్ళు టైమింగ్స్ కూడా ఇక్కడ 8 నుంచి 8:45 దాకా, 12 నుంచి 12:45 దాకా అలా టైమింగ్స్ కూడా మనకి డిస్ప్లే బోర్డు పెట్టేసి ఉంటారు. ఇది స్కానరు. చూడండి ఇలా మనకి డాక్టర్ గారు రాసిన స్లిప్ వస్తుంది. ఇప్పుడు చూడండి డాక్టర్ శోభా గారు 27/3/24 టైం కూడా 8:01 అని ఇచ్చారు. ఫ్రూట్స్ 500 గ్రాములు రాసి ఇచ్చారు. దాని ప్రకారమే ఫ్రూట్స్ ఇస్తారు. కొంతమందికి డేట్స్ కూడా రాస్తారు, వాళ్ళకి డేట్స్ ఇస్తారు. ఫ్రూట్స్ లిమిటెడ్ మాత్రం లేదు, ఎన్నైనా తినొచ్చు. కానీ ఉపవాసాలుండి మనం వెంటనే తిన్నాం కాబట్టి చాలా తక్కువగానే తీసుకుంటాము. కమలా పండ్లు ఉంటాయి, తర్వాత పప్పాయి ఉంటుంది. అది బొప్పాయి కట్ చేసి నీట్గా పీసెస్ పెడతారు. అలాగే వాటర్ మిలన్, పుచ్చకాయ, అది కూడా వాళ్ళు కట్ చేసి పీసెస్ పెడతారు. మళ్ళీ మనం కూడా కట్ చేసుకోవచ్చు. జామకాయ, ఒక్కోసారి దానిమ్మకాయలు, ద్రాక్ష కూడా ఉంటుంది. అరటిపండు, కనీసం 5 రకాల ఫ్రూట్స్ అయినా కూడా అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్కి ఉంటాయి. మనకి ఏ పండ్లు నచ్చితే ఆ పండ్లు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. చూడండి అన్ని మంచి క్వాలిటీస్ నీట్గా క్లీన్ చేసి అక్కడ మనకి పెడతారు. అలాగే జ్యూస్ కావాలన్నోళ్ళు జ్యూస్ తీసుకొని దాంట్లో మనకి లిమిటెడ్ లేదు, తేనె ఎంత కావాలైనా వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. నిమ్మకాయ మిక్స్ చేసుకొని తేనె కలపరు. షుగర్ ఉండేవాళ్ళైతే తేనె కలపరు. తేనె అక్కడ పెట్టేస్తారు. మనం 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ, దానికి లిమిట్ ఏందంత వేసుకుంటున్నారు అనేది ఏం ఉండదు. చాలామంది ఆశ్రమం మీద చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ అబద్ధము. చూడండి నా అనుభవం, ఇది నేను 3rd టైం వెళ్ళడము. ఎప్పుడు వెళ్ళినా కూడా ఈసారి మాత్రమే, లాస్ట్ టైము నేను వెళ్ళినప్పుడు ఈ భోజనశాల రెడీ కాలేదు. ఇప్పుడు కొత్తగా ఈ భోజనశాల ఏర్పాటైంది. చాలా కన్వీనియంట్గా ఉంది. డైట్ కూడా ఒకేసారి 600 మంది అయినా కూడా ఇబ్బంది లేకుండా తినేదానికి వసతిగా ఉంది. చక్కటి సంగీతం పెడతారు. ఆ సంగీతం వింటూ ప్రశాంతంగా మనకి ఏ
ఐటమ్స్ కావాలి ఫ్రూట్స్, ఆ ఐటమ్స్ పెట్టుకొని ఫ్రూట్స్ డైట్ ఉండేవాళ్ళు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అలాగే జావ డైట్ రాసిన వాళ్ళు జావ పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఆ వేస్ట్ అంతా అక్కడ వేసేసి మనకి కావాల్సిన వరకు పీసెస్ కట్ చేసుకొని పొయ్యి కూర్చొని తినొచ్చు. ఇది బ్రహ్మకుమారీస్కి ఉల్లిపాయ వెల్లుల్లి అవి తినరు కాబట్టి అవి లేకుండా వాళ్ళకి డైట్ రెడీ చేస్తారు. ఇది బ్రహ్మకుమారీస్కి అనేసి అక్కడ బోర్డు ఉంటుంది. వాళ్ళ డైట్ కార్డు మీద కూడా బీకే అని రాసేస్తారు. బీకే అంటే బ్రహ్మకుమారీస్ అని. అలా బ్రహ్మకుమారీస్కి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ వాళ్ళకి సపరేట్గా భోజనశాలలోనే ఒక సైడు అరేంజ్ చేసి ఉండారు. వీళ్ళు బ్రహ్మకుమారీస్ సింబల్ ఇది. ఇక్కడ బ్రహ్మకుమారీస్ భోంచేస్తారు. మిగిలినంతా మామూలుగా తక్కువ మంది కానీ సాధకులు ఉంటే, అంటే జావా డైట్ వాళ్ళు జెంట్స్కి కూడా ఇక్కడే పెడతారు. లేదు ఎక్కువ మంది ఉంటే జెంట్స్ బ్లాక్ వేరేను. మనము జ్యూస్ కానీ జావ కానీ ఏదైనా కానీ తీసుకున్న తర్వాత మన గ్లాసులు మన బౌల్స్ కూడా మనమే క్లీన్ చేసి తెచ్చి అక్కడ పెట్టాలి. మళ్ళీ దాన్ని వాళ్ళు డిష్ వాష్లో వేసి క్లీన్ చేస్తారు. కానీ మనం మాత్రం కొంచెం ఆ ఫుడ్ అది అంత క్లీన్ చేసి జస్ట్ అక్కడ పెట్టేయాలి. వేస్ట్ వేయడానికి ఇట్ట బకెట్స్ పెట్టేసి ఉంటారు. వేస్ట్ అంతా దాంట్లో వేసిస్తాము. బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వేస్ట్ అక్కడ ఆవులకి వాటికి పెడతారు. అలాగే ఈ ప్లేట్స్ అన్నీ కూడా డిష్ వాష్లో వేసి క్లీన్గా మళ్ళీ వాష్ చేసి పెడతారు. చూడండి ఎంత విశాలంగా అందంగా ఉందో. ఇది రిటైర్డ్ కలెక్టర్ గారు డొనేషన్ ఇచ్చి కట్టించిన భోజనశాల. 4 బ్లాకులతో చాలా అందంగా ఉంది. చూడండి ఐడి స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అలో అవ్వాలా. మనము లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా పూర్తయిన తర్వాత కూడా ఐడి స్కాన్ పెట్టే మనం బయట రావాల్సి వస్తుంది. ఒక్కసారి ఐడి స్కాన్ మనం పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది పనిచేయదు. అందువల్ల ఐడి స్కాను కంపల్సరీ చేశారు. అలాగే ఉపవాసం ఉండే వాళ్ళకి ఆ ఐడి స్కాన్ తోటే మనకి ఒక తేనె బాటిలు అవి కూడా ఇస్తారు. కంపల్సరీ ఐడి తీసుకొని పోవాలి. ఇలా సువిశాలమైన భోజనశాలతో రకరకాల రుచులతో సాధకులకంతా మంచి భోజనం కూడా ఏర్పడుతుంది. భోజనము ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడు కూడా వర్కర్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఇది మధ్యాహ్నం లంచ్లోకి మనకి ఐటమ్స్ కనీసం 6 రకాల ఐటమ్స్ తక్కువ ఉండవు. దొండకాయ వేపుడు, స్టీమ్డ్ వెజిటబుల్స్ అది ఎప్పుడు కూడా కంపల్సరీ ఉంటుంది. అలాగే ఒక పచ్చడి, పెరుగు, ఒక కూర ప్లస్ సూపు, ఇలా అన్ని రకాలతోటి విందు భోజనం ఉంటుంది. మనకి వీటిల్లో కొంచెం పులుపు నిమ్మరసం కలుపుతారు. రుచికి అన్ని పప్పుల పొడి వేస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఉప్పు లేదు నూనె లేదని అసలు ఊహే రాదు. పెరుగు కూడా ఇలా మట్టి పాత్రలో పెడతారు. ఇది కుర్మా. ఏ డిష్ అయినా అక్కడ డిస్ప్లే బోర్డు పెడతారు. అలాగే బ్రౌన్ రైసు, పుల్కాలు కూడా మనకి గోధుమ పిండి కాకుండా మల్టీ గ్రేడ్ పిండితోటి పుల్కాలు చేస్తారు. చూడండి, మునగ పప్పు ఈరోజు డిష్, స్ట్రీమ్డ్ వెజిటబుల్, అలాగే వంకాయ పచ్చడి, పెరుగు,
ఇది కుర్మా. దీనికి ఏదో కొత్త పేరు పెట్టారు. నేను ఎప్పుడు కూడా అది చూడలేదు. కానీ చాలా టేస్టీగా ఉండింది. ఇలా ప్లేట్లు, స్పూన్సు, సూప్‌కి కప్పు అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసుంటారు. మనము క్యూలో వచ్చి మన ఐడీ స్కాన్‌తో స్కాన్ చేసి కెప్టెన్ గారి దగ్గర మనకి ఏ అనేది డైట్‌కి స్లిప్ తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో 2 పుల్కాలు ఉంటది. ఒక పుల్కా కొంచెం బ్రౌన్ రైస్ ఉంటది. అక్కడ ఏది డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారో అదే మనకి ఇక్కడ వడ్డిస్తారు. కాబట్టి ఐడీ కార్డ్ కంపల్సరీ మనతో ఉంటేనే డైనింగ్‌లోకి అలో చేస్తారు. ఇది సూపు. ఈరోజు సూపు మష్రూమ్ సూపు చాలా టేస్టీగా ఉండింది ఆ రోజు. మిక్స్డ్ వెజిటబుల్. ఈ వంకాయ పచ్చడి అదొక్కటి రాలేదని ఇంకా లంచ్ స్టార్ట్ చేయలేదు. చూడండి వంకాయ పచ్చడిని కిందంతా కూడా హీటర్స్ ఉంటాయి కాబట్టి వేడిగా ఉంటాయి పదార్థాలన్నీ కూడా. చాలా బాగుంటాయి. ఒక పచ్చడి, బాయిల్డ్ వెజిటబుల్స్, ఒక కుర్మా, అలాగే వేపుడు, కనీసం 5 రకాలు కూరలు, ఒక సూపు లేనిదే అక్కడ లంచ్‌గా పెట్టరు. కాబట్టి మంతెన గారి ఆశ్రమంలో ఏం బెటర్ అనేదంతా అపోహ. తర్వాత మనకి స్పెషల్ డిన్నర్ కూడా ఇస్తారు. ఆ డిన్నర్ ఇంకొక వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది. నూనె లేకుండా ఎన్ని ఐటమ్స్ చేస్తారో చూడండి. ఈరోజు మాకు లంచ్ ఇవన్నీ ఐటమ్సు. ఆకుకూర పప్పు కంపల్సరీ డైలీ ఉంటుంది. అట్టే బాయిల్డ్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి. దొండకాయ వేపుడు, మష్రూమ్ సూపు, కొంచెం బ్రౌన్ రైసు, అలాగే కుర్మాలోకి మనకి బాల్స్ 2 ఇచ్చారు. మరి అవి మనకి మీల్ మేకర్ మా టైప్లో ఉండే కంటే కొంచెం పెద్ద సైజు బాల్స్ 2 ఇచ్చారు. పెరుగు మళ్ళీ కావాలంటే కూడా ఇస్తారు. ఇలా రుచికరంగా ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని మన సాధకులకి అందిస్తారు. మంచి సంగీతం చాలా చిన్న సౌండ్తో పెడతారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా మంతెన గారి ఆశ్రమాన్ని సందర్శించండి. మీకు మంతెన గారి డిన్నరు ఎంత అద్భుతంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.